ధార్మిక జీవిత ప్రారంభం. అజామిలుడు కన్యాకుబ్జ అనే నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతను పరమ ధార్మికుడైన యువకుడు, వేద మంత్రాల్లో గొప్ప శ్రద్ధ చూపేవాడు. అతని జీవితానికి విధేయత, సత్యం, మరియు ధర్మం మార్గదర్శకంగా ఉండేవి. తన తల్లిదండ్రులను సేవించడంలో మరియు ధర్మ మార్గంలో అనుసరించడంలో జీవితం గడిపేవాడు. ఒకరోజు అజామిలుడు అడవిలో పూలు మరియు పండ్లను సేకరించడానికి వెళ్లాడు. అక్కడ అతను ఒక జంటను చూస్తాడు. ఒక వ్యక్తి మరియు ఒక వేశ్య ఆప్యాయంగా ఉంటారు. ఆ వేశ్య అందం అజామిలుని ఆకర్షిస్తుంది. ధార్మిక జీవితం నుండి తప్పడానికి ప్రయత్నించినా అతను ప్రలోభానికి లోనైపోతాడు మరియు తన సత్యవంతమైన జీవితాన్ని విడిచిపెడతాడు. అజామిలుడు ఆ వేశ్యను వివాహం చేసుకుంటాడు మరియు తన బ్రాహ్మణమైన కర్తవ్యాలను నిర్లక్ష్యం చేస్తాడు. పతన పద్ధతుల వంటి దొంగతనం, జూదం మరియు మోసాన్ని జీవనోపాధిగా చేసుకుంటాడు. అతను 10 మందికి తండ్రి అయ్యాడు. అందులో చిన్నవాడిని నారాయణ అని పేరు పెట్టాడు. అజామిలుడు తన చిన్న కుమారుడు నారాయణపై ఎక్కువ ప్రేమతో ఉండేవాడు. అతనిని పిలుస్తూ ఆ నామాన్ని పదే పదే పలికేవాడు. అయితే ఆయన చెప్పిన నారాయణ అనే పేరు విష్ణుస్వామి పేరుగా ఉన్న పవిత్ర నామం. అపరాధాలు చేసినప్పటికీ ఈ పవిత్ర నామాన్ని పలకడం ద్వారా అతనికి ముక్తి క్రమంగా పొందడం మొదలైంది. అజామిలుడు 88 సంవత్సరాల వయసులో తన మరణ పడకపై పడ్డాడు. అతని పాపాల కారణంగా అతన్ని నరకానికి తీసుకెళ్లడానికి యమదూతలు వచ్చారు. భయంతో అజామిలుడు తన కుమారుడిని నారాయణ అని పిలుస్తాడు. ఆ సమయంలో విష్ణు సేవకులు, విష్ణుదూతలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. విష్ణుదూతలు యమదూతలను అజామిలుని ఆత్మను తీసుకెళ్లకుండా ఆపివేశారు. వారు వివరించారు, విష్ణునామం పదే పదే పలికినవారు తమ పాపాలను శుద్ధి చేసుకుంటారు. అజామిలుడు ఈ దివ్య సంఘటనను చూసి తన తప్పులను గట్టిగా విచారించాడు. అజామిలుడు తన పాపాలను పూర్తిగా విడిచిపట్టి విష్ణు భక్తి మార్గంలో జీవితాన్ని గడిపాడు. సాంఘిక సేవ మరియు నిష్కామ భక్తి ద్వారా అతను మోక్షాన్ని పొందాడు మరియు విష్ణుస్వామి నివాసం వైకుంఠానికి వెళ్లాడు. నీతిమంత్రం. ఈ కథ మనకు పుణ్యనామ స్మరణ యొక్క గొప్పతనాన్ని నేర్పుతుంది. మనము పవిత్ర నామాలను జపించడం ద్వారా భగవంతుని కృపను పొందగలము. ఇది పాపం నుండి విముక్తి, భగవంతుని భక్తి ద్వారా అధిక ఉన్నత స్థితిని సాధించడం యొక్క శక్తిని బోధిస్తుంది. మనస్ఫూర్తిగా భగవంతుడి సేవ చేసే వారికి ఆ శ్రీమహావిష్ణువు ఎల్లప్పుడూ రక్షణ కలిగిస్తారు.